హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు నైట్ అంటే మార్నింగ్కి స్వామి మాల వేస్తారండి. అంటే మా హస్బెండ్ మాల వేస్తారనమాట. ఇంకా దానికోసం అని చెప్పి ప్రిపరేషన్స్ అనమాట. ఇక్కడైతే అంతా ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఇంకా కావాల్సినవన్నీ, ఇంకా పూజ సామాన్లన్నీ కడిగేది కానీ, పూజ గది క్లీన్ చేసేది, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేది, ఇదంతా నైట్ మేల్కొని ఉండే చేసిందండి. మా అమ్మకి ఏదైనా ఒకసారి అనుకుంటే ఆ నైట్ అంతా నిద్ర పడదనమాట. ఏదైనా ఫెస్టివల్ ఉన్నా సరే, లేకుంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే ఆ నైట్ అంతా మేల్కొని ఉండి మరీ చేస్తుంది. అంత పని ఉందా అంటే అంత పని అయితే ఉండదండి. కాకపోతే మా అమ్మకి ఎందుకో నిద్ర అయితే పట్టదు. ఇంకా అందరూ పడుకున్నాము. అందరూ పడుకున్న టైంలోనే ఆమె పనులన్నీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ పనులన్నీ స్టార్ట్ చేసేసి స్నానం చేసుకుని అయితే వచ్చేసిందండి. అప్పటికే 4:30 అయింది. ఇంకా అన్నీ రెడీ చేసేసింది అనమాట. ఇక్కడ పూజకు కావాల్సినవి అయ్యప్ప వేసుకుంటారు కదా, ఆ మాల, ఇంకా బట్టలు, ఈ పూజ సామాన్లు ఇవన్నీ రెడీ చేసేసింది. ఇంకా అప్పటికే 4:30 కావడంతో పిల్లోళ్ళు కూడా లేచేసారండి. బిట్టు అయితే లేచాడు, చింటూ కూడా లేచాడు, కానీ పడుకొనే ఉన్నారనమాట ఏం సౌండ్ చేయకుండా. బిట్టు అయితే కొంచెం సౌండ్ చేస్తున్నాడు. ఇంకెక్కడ వీళ్ళిద్దరిని అయితే పడుకోపెట్టేసేయాలి, లేకపోతే నాకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. ఇంకా బిట్టుకి ఇంకా చింటూకి ఫీడింగ్ ఇచ్చి పడుకోపెట్టేశాను. ఇంకా స్వామి అయితే స్నానం చేసుకుని అయితే వచ్చేసారండి. ఇంకా స్వామి అవ్వలేదు. ఇంక ఇక్కడ ఫస్ట్ మాల వేసుకోవాలంటే ఇంట్లో పూజ చేసేసి ఆ తర్వాత అయితే సన్నిధానానికి వెళ్ళి అక్కడ మాల వేపించుకుంటారనమాట గురుస్వామి దగ్గర. ఇంక ఇక్కడ పూజ అయితే చేస్తున్నారండి మా ఆయన అయితే. మ్యారేజ్ అయిన తర్వాత ఇది 4th టైం అండి మాల వేయడం. దానికి ముందు కూడా వేశారంట. ఎన్నిసార్లు వేశాడో నాకైతే చెప్పలేదు, కరెక్ట్ గా ఐడియా లేదండి. ఇంక ఇక్కడ పూజ చేసుకునేసి ఆ తర్వాత అయితే సన్నిధానానికి వెళ్ళి మాల వేసుకోవాలి. మాల కూడా వేసేది తల్లిదండ్రులే వేయాలన్నమాట. తల్లి లేక తండ్రి ఎవరైనా వేయచ్చు. ఇంకా ప్రతిసారిను మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి వేస్తారు. కాకపోతే ఈసారి మా అమ్మ మాత్రం వేస్తుందండి. లాస్ట్ టైం కూడా మా అమ్మే వేసింది. ఇంకా ఏ టైంలో ఎవరు కుదిరితే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట మాల. ఇంక ఇక్కడ మాల అంతా నైట్లోనే నానబెట్టేయాలన్నమాట. ఇంకా ఆవు పంచరం ఉంటుంది కదా, ఆవు గంజరం ఇంకా పాలతో నానబెట్టేసుకోవాలి. అలా చేసేసింది. ఇంకా ఇది సన్నిధానం అండి. ఇంక ఇలా రెడీ చేసేసుకున్నారు. ఊరి బయట అయితే రెడీ చేసుకున్నారు. స్వాములని తర్వాత ఊరి బయట ఉంటేనే కొంచెం శ్రేష్టం అనమాట. అంటే వాళ్ళకి ఏ అంటు ముట్టు చావు ఇలాంటివి ఏవి కలకూడదు అనమాట. అందుకోసం అని చెప్పి వాళ్ళు కొంచెం బయట ఉండి ఇలా దీక్షతో ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే ఇలా అయితే రెడీ చేసుకున్నారండి. ఇక్కడ మాల వీళ్ళే వేసుకోవాలని ఏం లేదండి, ఎవరైనా వేసుకోవచ్చు. అంటే భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక మండలం కానీ లేక అర్ధ మండలం కానీ వేసుకోండి. అంటే ఒక మండలం అంటే 41 days, అర్ధ మండలం అంటే 21 days అనమాట. మా హస్బెండ్ అయితే 21 days వేసుకుంటున్నారండి. లాస్ట్ టైం కూడా 21 days వేసుకుంటున్నారు. మా ఇంట్లో అయితే అయ్యప్ప మాల కానీ ఇంకా ఓం శక్తి మాల కానీ చాలా రోజుల కంటే చాలా సంవత్సరాల నుండి వేస్తున్నారనమాట. నేను రాకముందు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వేశారనమాట, ఒక్కో మాల అన్నట్టు. ఇంకా మా నాన్న అయితే 2 వేస్తారు, అయ్యప్ప మాల వేస్తారు, ఇంకా ఓం శక్తి మాల కూడా వేస్తారు. కాకపోతే మా నాన్న నేను రాకముందు ఎలా వేసేవారో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత అయితే ఒక 5 daysలో లేకుంటే 3 daysలో 7 daysలో అలా వేస్తున్నారనమాట. ఈసారి కూడా ఎండింగ్ 9 daysలోనో 11 daysలోనో వేసుకుందామని అయితే అనుకున్నారు. సక్సెస్ఫుల్ గా మాల వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అప్పుడైతే కరెంట్ లేదనమాట మార్నింగ్ టైంలో. ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా కొంచెం బ్లాక్ గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా నేను కూడా స్నానం చేసుకొని అయితే రెడీ అయిపోయాను. ఇంకా స్వామి సన్నిధానానికి వెళ్ళాల్సి ఉంది కదా. ఇంకా డే అండ్ నైట్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సన్నిధానానికి వెళ్ళి భజన చేసుకొని అక్కడ నుండి వస్తారనమాట. బిచ్చం తినేసి మళ్ళీ వెళ్ళి సన్నిధానంలో పడుకుంటారనమాట. ఇలా 21 days జరుగుతుంది. 21 days కూడాను మనం ఇలానే పూజలు చేసుకోవాలన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పూజలు చేయాలి. ఇంకా మార్నింగ్ పాద పూజ కూడా చేయాలండి. ఇంకా మార్నింగ్ అంటే స్నానం చేసుకోవచ్చు, కుదరకపోతే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని పాద పూజ అనేది చేయాలి. ఖచ్చితంగా పాద పూజ అయితే చేయాలండి. ఇంక ఇక్కడైతే నేను దీపం పెట్టేసుకుంటున్నాను. ఇది నైట్ టైం అండి. మార్నింగ్ టైంలోనే వేసేసారనమాట మాల. ఇంకా మా ఆయన స్వామి అయిపోయారు. ఇప్పటి నుండి మనం స్వామి అని కానీ అయ్యప్ప అని కానీ పిలవాలన్నమాట. మనం ఫస్ట్లో అంటే మామూలుగా ఏం పేరుతో పిలుస్తున్నామో ఆ పేరుతో పిలవకూడదు. దీని తర్వాత అంటే మాల వేసిన తర్వాత ఇంకా అంత నిష్టగా ఉండాలన్నమాట.
ఈ టైంలో స్వాములనేది చాలా నిష్టగా ఉండాలండి. వాళ్ళకి స్వామి జపం తప్ప వేరే ఆలోచన కూడా రాకూడదు, ఉండకూడదు కూడా. నాకు తెలిసినంత మాత్రాన ఈ టైంలో చాలా కష్టపడితే, అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైంలో ఫుడ్ తినడం కానీ, చాలా నిష్టగా పడుకోకూడదు అసలు. అంటే డే టైంలో పడుకోకూడదు. ఇంకా నైట్ టైంలో భజన చేసుకున్న తర్వాత పడుకోవాలి. ఇంకా మార్నింగే చన్నీళ్ళ స్నానం ఇలాంటివన్నీ కొంచెం భక్తిని అయితే పెంచుతాయండి. దానివల్ల దేవుడు కనికరం అయితే మన మీద ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా అంతే నిష్టగా కూడా చేయాలి అయ్యప్ప మాల అంటే. ఇంకా అయ్యప్ప మాల వేసుకొని సాదాసీదాగా అయితే ఉండకూడదండి, చాలా నిష్టతో అయితే ఉండాలి. అది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఎంత నిష్టగా ఉండాలనేసి. వేసుకున్న ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్ అండి, చాలా నిష్టగానే ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి, ఉంటారు కూడాను. పాదరక్షకులు అంటే చెప్పులు కూడా వేసుకోకూడదండి ఈ టైంలో. అలానే ఉత్తి కాళ్ళతోనే నడవాలి, చాప మీదే పడుకోవాలి. అంటే వాళ్ళకంటూ సపరేట్గా ఒక చాప, ఒక బెడ్షీట్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. తలదిండు వేసుకోకూడదు, వాళ్ళు పెట్టుకుంటారు కదా బట్టలు, ఇంకా వాటితోనే పడుకోవాలన్నమాట. చాలా నిష్ట అంతే ఉంటుందండి. నాకేదో తెలిసిన మాత్రం నేనైతే చెప్తున్నాను. నాదైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా అప్పటికే నైట్ ఒక 6-6:30 ఆ మధ్య అవుతుందన్నమాట. ఇంకా స్వామి సన్నిధానానికి అయితే వెళ్ళలేదు. వాళ్ళైతే ఒక 6-6:30 ఆ పైన అయితే రెడీ అంటే స్నానం చేసుకుని అయితే వెళ్తారనమాట సన్నిధానానికి. ఇంకా మా స్వామి అయితే ఇంకా వెళ్ళలేదు, అప్పటికే కొంచెం టైం ఉందన్నట్టు. ఇంకా ఇలా అయితే ఉన్నారండి. ఇంకా వీళ్ళు వెళ్ళి వచ్చేలోపు డిన్నర్ అయితే, అంటే బిచ్చం అయితే రెడీ చేయాలన్నమాట. ఇంకా వాళ్ళు నైట్ టైంలో అస్సలు రైస్ ఐటమ్ తినకూడదండి. వాళ్ళు ఏదన్నా కానీ చపాతీ, ఉప్మా ఇలాంటివే తినాలి. ఇంకా మా స్వామి స్నానం కూడా చేసుకునేసారనమాట. స్నానం చేసుకునేసి ఇంకా సన్నిధానానికి వెళ్ళిపోవాలి. నేనైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు ఈ బిచ్చం అంటే ఈ టైంలో మాల వేస్తారు కదా, ఈ టైంలో బిచ్చం అంటేనే నాకు ఉప్మా గుర్తొస్తుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు, నాకు ఈజీ అనమాట ఉప్మా చేయడం. అందుకే నేను మాటికి ఉప్మా చేసేస్తుంటాను. నైట్ టైంలో ఇలాంటివి తినాలి. ఇంకా మార్నింగ్ టైంలో మనం ఏదైనా తినచ్చండి, అంటే ఇంట్లో చేస్తారు కదా వాటిని అయితే తినచ్చు అనమాట. రైసు, సంగటి, మనం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే అది తినచ్చు అనమాట రైస్ ఐటమ్. కాకపోతే తినడానికి ముందే వాళ్ళకంటూ సపరేట్గా చేయొచ్చు, లేకపోతే మనం చేసుకున్న దాంతో తీసి పెడతారనమాట పక్కకి. వాళ్ళకి తీసి పెట్టేంత వరకు మనమైతే తినకూడదు, ఎంగిల్ చేయకూడదు అనమాట. వాళ్ళు తినేసిన తర్వాత అయితే మనం తినుకోవచ్చు. ఇంక ఇది నైట్ టైం అండి. నేనైతే ఉప్మా చేశాను. నేను చెప్పాను కదా నాకు కొంచెం ఈజీ అనమాట ఉప్మా చేయడం, చిటికలో అయిపోతుంది అనమాట, అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందని అర్థం. ఇంకా స్వామి అయితే బిచ్చం తినేశారండి. ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది, ఇంకా చాలా చెప్పాలి. ఇంకా ఆ తర్వాత అయితే నేను కూడా పెట్టేసుకొని తిన్నాను. స్వామి తిన్న తర్వాతే. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.